హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకున్నాను. వ్యాన్కి కిరాయి వచ్చిందంటే వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ వ్యాన్కేమో నేను డ్రైవర్ని అడిగి పెట్టాను. కాకపోతే డ్రైవర్ ఇల్లేమో మన ఇంటి నుంచి కొంచెం దూరం. అందువల్ల వ్యాన్ దగ్గరికి వెళ్ళి వ్యాన్ పట్టుకుని మళ్ళీ డ్రైవర్కి ఇచ్చేసి అయితే రావాలి. వ్యాన్ దగ్గరికి అయితే వచ్చాను. వ్యాన్ పట్టుకుని వెళ్ళి డ్రైవర్కి ఇచ్చేసి అయితే రావాలి. ఫ్యాన్ ఏమో డ్రైవర్కి ఇచ్చేసాను. ఊర్లోకి వెళ్ళడం అలాగనే ఆలోచించింది. అందులో మా మాయ వచ్చాడు. మాయా స్మైల్ రా, ఇదిగో చూపించా పోకు, సిగ్గుపడకూడదురా. ఇదిగో ఈ బెండ్ వచ్చింది, మళ్ళీ బెండెక్కి అయితే ఊర్లోకి వెళ్ళిపోతాను. ఒక 1 మంత్ బ్యాక్ నేనైతే డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేశాను. ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్కి డ్రైవింగ్ టెస్ట్ ఉన్నదంటే రమ్మంటే వెళ్తున్నాను. దానికన్నా ముందు చేయలేని కొంచెం వర్క్ అయితే ఉంది. అంటే తాతకి అన్నం ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ముందు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, వీడైతే నా ఫ్రెండ్, వెనకదలు ఉన్నాడేమో మా తమ్ముడు. ముందునున్న మా ఫ్రెండ్ గురించి ఇంత ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, మేము ఏ తీట పనులు చేసినా సరే ఎక్కువగా మా ఇద్దరం కలిసి అయితే చేస్తుంటాం. అందు గురించి ప్రత్యేకించి వీడి గురించి అయితే చెప్తున్నాను. వెనకదలు ఉన్నాడేమో ఇక మా తమ్ముడు. ఇక చేలోకి వచ్చేసి తాతకి అన్నం అయితే ఇచ్చేసి మళ్ళీ మేము టౌన్కి అయితే రిటర్న్ అయ్యాం. ఇక బంక్ వచ్చి బండిలో పెట్రోల్ అనేది పైపించుకుని మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆర్టీఓ ఆఫీస్ అనేది మా విలేజ్ నుంచి ఒక 30 or 40 km అయితే ఉంటుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి వెళ్ళలేదనుకున్నా సరే ఒక 2 లేదా 3 గంటలు అయితే సమయం పట్టుద్ది. ఇంకా టౌన్కి వచ్చి మేము నేషనల్ హైవే నుంచి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ టౌన్ నుంచి వెళ్దాం, కాకపోతే ఇక ట్రాఫిక్లు అవి ఇవి ఎందుకు అలాగని ఇక హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి మేమైతే వచ్చాం. ఇక మాటల్లో పడి ఆర్టీఓ ఆఫీస్ని మర్చిపోయి అలా ముందుకైతే వెళ్ళిపోయాం. ఇంకా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసిన అన్నికైతే కాల్ చేసినాం. నేను కాల్ చేసిన ఒక 1.5 hourకి అన్నీ వాళ్ళు వచ్చి నాకు ఈ అప్లికేషన్ అయితే ఇచ్చారు. ఇక దీన్ని పట్టుకుని డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్ళమన్నారు. యాక్చువల్లీ నన్ను అయితే ఎర్లీగానే రమ్మన్నారు. అయినప్పుడు కూడా నేనైతే చాలా లేట్గా వచ్చాను. నేనే లేట్ అంటే నాకంటే లేట్గా నాకు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిన అన్ని వాళ్ళు అయితే వచ్చారు. ఇక మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ చేసి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా అలా చిన్న వీడియో అయితే తీసాను. ఇంకా ఎవరు అయితే ఏం రాలేదు. ఇక అందువల్ల నేను నార్మల్గా గ్రౌండ్ని వీడియో అయితే తీస్తున్నాను. అసలుగా అయితే వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదంట. అందువల్ల నేను డ్రైవింగ్ టెస్ట్ చేసింది కూడా వీడియో అయితే తీయలేకపోయాను. ఈ చిన్న వీడియో క్లిప్ అయినా సరే నేను షూట్ చేసేటప్పుడు ఎవరు లేరు. ఇక అందువల్లే ఇక నేను ఈ వీడియో క్లిప్ అయితే తీయగలిగాను. ఇక మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకుని ఇక మళ్ళీ నేను మా ఫ్రెండ్ అయితే విలేజ్కి రిటర్న్ అయితే అయిపోయాం. క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంది, కానీ కాకపోతే మొత్తం మబ్బు అయితే వేసింది. మరి ఇంటికి వెళ్ళేసరికి క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది డౌటే. ఇక టైం అనేది ఓవర్ అవడంతో ఇక వెళ్ళి దారిలోనే ఫుడ్ అయితే తీసేసుకున్నాం. ఫుడ్ అయితే తీసుకున్నాం, కానీ ఎక్కడ తినాలనేది ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఫుడ్ తీసుకున్న లొకేషన్ నుంచి ఇంచుమించు మా విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. అయినప్పుడు కూడా ఎక్కడ ఫుడ్ తిన్నందుకు అసలు ప్లేసెస్ సెట్ అవ్వలేదు. ఇంకెక్కడైనా సరే తినక తప్పదాలని ఒక రోడ్ సైడ్ అనేది బెండ్ అనేది ఆపేసి మేము ఇంకా భోజనం అయితే చేస్తాం. ఇంకా మళ్ళీ మేము మా విలేజ్కి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. అలానే మన వీడియోస్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియోలో మాట్లాడకుండా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, మీకు నచ్చుతున్నా లేదనేది కామెంట్ చేసి అయితే చెప్పండి.